కంటోన్మెంట్ ఉప ఎన్నికలు యుద్ధాన్ని తలపిస్తున్నాయి. మొత్తం 15 మంది అభ్యర్థులు బరిలో నిలిచినప్పటికీ 3 ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటికీ నగరంలో ఒక్క స్థానం కూడా గెలవలేకపోయిన కాంగ్రెస్ కంటోన్మెంట్తో బోని కొట్టాలన్న కసితో ఉంది. ప్రత్యర్థుల కంటే తామే ఇక్కడ బలంగా ఉన్నామని భావిస్తున్న బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవాలన్న పట్టుదలతో ఉంది. గత ఎన్నికల్లో కంటోన్మెంట్లో తొలిసారిగా 2వ స్థానాన్ని దక్కించుకున్న బీజేపీ ఈసారి ఎలాగైనా గెలవాలని ప్రయత్నిస్తోంది. మొత్తానికి 3 పార్టీలు ఉప ఎన్నికల విజయమే లక్ష్యంగా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. నవంబర్లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచిన లాస్యా నందిత మరణంతో వచ్చిన ఉప ఎన్నికల్లో ఆమె అక్క నివేదిత బీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి 2వ స్థానంలో నిలిచిన శ్రీగణేష్ అధికార కాంగ్రెస్ పార్టీలో చేరి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. బీజేపీ మరోసారి కొత్త అభ్యర్థి అయిన డాక్టర్ టిఎన్ వంశతిలకు పార్టీ టికెట్ కేటాయించింది. దివంగత ఎమ్మెల్యే సాయన్న 2014లో టీడీపీ నుంచి గెలిచి 2 ఏళ్లలోనే బీఆర్ఎస్లో చేరారు. అప్పటికే 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది సాయన్న 2018లో తొలిసారిగా బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు. గతేడాది ఫిబ్రవరిలో పదవిలో ఉండగానే మరణించడంతో ఆయన స్థానంలో చిన్న కుమార్తె లాస్యా నందిత బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందారు. దీంతో ఏర్పడిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మరోసారి సాయన్న 2వ కుమార్తె నివేదితకు పార్టీ టికెట్ కేటాయించింది. అయితే రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు మన్నె కృషాంక్, గజ్జల నాగేష్, డాక్టర్ ఎర్రోల శ్రీనివాసులు సైతం బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ప్రచారానికి వారు దూరంగా ఉన్నారు. లాస్యా నందిత గెలిచిన తర్వాత తమను పట్టించుకోవడం లేదంటూ పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు, ముఖ్యంగా ఒకనాటి సాయన్న అనుచరులు పార్టీని వీడి కాంగ్రెస్లో చేరారు. బోర్డు మాజీ సభ్యులు మాత్రం అండగా నిలవగా సాయన్న సోదరి లాస్యాల సెంటిమెంట్పై ఆశలతో నివేదిత తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పటిష్టంగా ఉన్న బీఆర్ఎస్ క్యాడర్ తండ్రి, సోదరి సెంటిమెంట్తో తన గెలుపు ఖాయమన్న ధీమాలో ఉన్నారు. మొత్తానికి తరచూ పార్టీలు మారతాడన్న ఆరోపణలు బలంగానే ఉన్నప్పటికీ కంటోన్మెంట్ ఎమ్మెల్యే కావడమే లక్ష్యంగా శ్రీగణేష్ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్గా కాంగ్రెస్ యువ నాయకుడైన నారాయణ్ శ్రీగణేష్ 15 ఏళ్ల క్రితమే కంటోన్మెంట్ రాజకీయాల్లోకి వచ్చారు. ఈ క్రమంలో 2014, 2018లో కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. అయితే 2018లో ఆఖరి నిమిషంలో బీజేపీ అక్కున చేర్చుకొని టికెట్ ఇవ్వడంతో తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అనంతరం పార్లమెంటు ఎన్నికల సమయంలో బీఆర్ఎస్లో చేరారు. పార్టీలకు అతీతంగా శ్రీగణేష్ ఫౌండేషన్ ద్వారా విస్తృత ప్రజాసేవతో కంటోన్మెంట్ ఓటర్లకు దగ్గరయ్యారు. ఈ క్రమంలో 2023లో బీఆర్ఎస్ టికెట్ కోసం ప్రయత్నించి మరోసారి బీజేపీ అభ్యర్థిగానే బరిలోకి దిగారు. బీఆర్ఎస్ అభ్యర్థి లాస్యా నందితకు గట్టి పోటీ ఇచ్చి 2వ స్థానంలో నిలిచారు. తాజా ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న తలంపుతో అధికార కాంగ్రెస్ పార్టీ శ్రీగణేష్ను పార్టీలోకి ఆహ్వానించింది. శ్రీగణేష్ వ్యక్తిగత బలం, అధికార పార్టీ అండతో గెలుపు ఖాయమన్న ధీమాలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. గత నెల రోజులుగా ప్రతిరోజు కాంగ్రెస్లో చేరికల జోరు కొనసాగుతుండటంతో కాంగ్రెస్ శ్రేణులు సరికొత్త ఉత్సాహంతో పనిచేస్తున్నారు. వరుసగా ఓటమి పాలవుతున్నా నిత్యం ప్రజల్లో ఉంటున్న విషయాన్ని ఓటర్లకు పదే పదే గుర్తు చేస్తున్నారు. కంటోన్మెంట్కు జీహెచ్ఎంసీలో విలీనం, రక్షణ, ఎయిర్పోర్టు భూముల్లోని సుమారు 10,000 కుటుంబాలకు పట్టాలు ఇస్తామంటూ తన ప్రచారంలో ప్రముఖంగా చెబుతున్నారు. ఉత్తరాది ప్రాంతాలకు చెందిన ఓటర్లు అధికంగా ఉండే కంటోన్మెంట్లో పార్లమెంటు ఎన్నికల్లో ఆ ప్రభావం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. గత పార్లమెంటు ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఎంపీగా గెలిచినప్పటికీ కంటోన్మెంట్లో మాత్రం బీజేపీ కాంగ్రెస్ను దాటి 2వ స్థానంలో నిలిచింది. తాజాగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ 2వ స్థానం దక్కించుకుంది. అయితే ఆ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థి శ్రీగణేష్ కాంగ్రెస్లోకి చేరడంతో మాజీ మంత్రి టిఎన్ సదాలక్ష్మి కుమారుడైన డాక్టర్ టిఎన్ వంశతిలకు టికెట్ కేటాయించింది. కంటోన్మెంట్ నియోజకవర్గానికి కొత్త వ్యక్తి కావడంతో సీనియర్ నేతలపైనే ఆధారపడాల్సి వస్తోంది. బీజేపీలోని అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో ఇప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రచారం చేపట్టలేకపోయారు. అయితే మాదిగ అభ్యర్థికి టికెట్ ఇవ్వాలన్న తమ డిమాండ్కు తలొగ్గిన బీజేపీకి ఎంఆర్పీఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించి విస్తృత ప్రచారం చేస్తోంది. పార్లమెంటు ఎన్నికలతో కలిసి రావడంతో మోదీ చరిష్మాతో బీజేపీ ఈ స్థానంలో గెలుపుపై ఆశలు పెట్టుకుంది. చెక్కుచెదరని పార్టీ కేడర్ మధ్య సమన్వయంతో ముందుకు సాగితే బీజేపీ విజయావకాశాలను కొట్టిపారేయాలని పరిస్థితి ఉంది.